భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ మహిళ, క్రైస్తవ మహిళ, బౌద్ధ, జైన, ఇతర మహిళలు, ఏ కులము ఏ మతము లేదనే మహిళలు కూడా ఒక్కసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. యాజ్డీ మహిళల పరిస్థితి ఏంటి, ఎవరు వాళ్ళని అలా చేస్తున్నారు, అట్లాగే ఇరాన్లో మహిళ పరిస్థితి ఏంటి, ఇరాక్లో మహిళ పరిస్థితి ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో మహిళ పరిస్థితి ఏంటి, ఇవి ఎందుకు సెర్చ్ చేయమంటున్నానంటే మీ జీవితాలు అలా కావాలని కోరుకుంటున్నాడు దాడి చేసినటువంటి తీవ్రవాది. ఆ తీవ్రవాదిని సమర్థిస్తున్న పాకిస్తానోడు. అది తీవ్రవాదం, అంతర్జాతీయం, పాకిస్తాను మనకేం సంబంధం లేదంటే మన దేశానికి సంబంధించినటువంటి మహిళల్నే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, మహిళలను వదిలేశారు, చిన్నపిల్లలను వదిలేశారు చూసారా అని. మొన్న గనక ఇజ్రాయెల్ తరహా ఉదంతం జరుగుంటే, అక్కడ అవతల ప్లేస్ వాళ్ళకి అనువుగా ఉండుంటే, ఇజ్రాయెల్లో మహిళలు ఇవాల్టికి కూడా కిడ్నాప్ అయిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు. కొంతమందిని ఒక్కొక్కళ్ళని నగ్నంగా నడి రోడ్డు మీద రేపులు చేస్తా తీసుకొచ్చి ఆ వీడియోల్ని ప్రపంచానికి చూపించారు. ఒక్కసారి చూడండి హమాస్ వాళ్ళు ఆ మహిళల పట్ల ఎలా ప్రవర్తించారు. అలా మిమ్మల్ని చెయ్యాలనుకుంటున్నారు వీళ్ళు, అలా భవిష్యత్తును సృష్టిస్తారు వీళ్ళు. మత మౌఢ్యం వాళ్ళ దృష్టిలో మహిళ అంటే ఒక బహుమతి. ఒకళ్ళకొకళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళని తమకు అప్పగించమని అడిగారు తాలిబాన్లు అధికారంలోకి రాగానే. లేదా చిన్నపిల్లలు ఎవరైతే రజస్వలు అయిపోయినటువంటి పిల్లల్ని తమకు అప్పగించమని అడిగారు. అలా అప్పగించకపోతే వాళ్ళని చంపేస్తామన్నారు, మేము వచ్చి తీసుకెళ్తామన్నారు. అలా పంపించబడినటువంటి ఆడపిల్లల్ని ఎవరైతే ముజాహిదీన్లు అంటే అమెరికాతో పోరాటంలో ఆ రోజున విజయానికి కష్టపడ్డారో వాళ్ళకి ఒక్కొక్క మహిళని గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో మహిళ ఒక విలాస వస్తువు, ఒక బహుమతి. యాజ్డీ మహిళల్ని వేలం వేస్తున్న తీరు చూడండి, ఐఎస్ఐఎస్ చెరలో మగ్గిన మహిళల విషయం చూడండి. అలా కాకుండా ఉండాలంటే తీవ్రవాదానికి మద్దతు ఇస్తూ, లేదా అక్కడేదో కాల్పులు జరిగింది మనకెందుకులే, అక్కడేదో జరిగితే మనకెందుకులే, కేరళలో ఏదో జరిగితే మనకెందుకులే, బెంగాల్లో ఏదో జరిగితే మనకెందుకులే అంటే కేరళ దాకా వచ్చేసింది, బెంగాల్ దాకా వచ్చేసింది, కర్ణాటక దాకా వచ్చేసింది, రేపు మన దాకా వచ్చేస్తోంది. మనం అప్రమత్తం కాకపోతే మనము మన భవిష్యత్ తరాల్ని అలాగా అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. ఇది సందర్భం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.